వెంబడిస్తూ ఉన్నాం. మేము కూడా చాలా సార్లు యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారమే. పుట్టుక నుంచి మేము ప్రభుని తెలుసుకున్నటువంటి వాళ్ళం కాదు. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తరువాతనే తెలిసినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు అందరికీ దేవుడు అనే విషయం తెలిసింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అసలు ఈ భూమి మీద మనిషి పుట్టడానికి గల కారణం ఏంటి అనే విషయం తెలిసింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతనే మనిషికి చావు అనేటువంటిది ఎవరు ఉంచారు, చావుని ఎందుకు మనిషికి దేవుడు ఇచ్చాడు అనే విషయం తెలిసింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాతనే పాపం అంటే ఏంటి, శాపం అంటే ఏంటి అనే విషయం తెలిసింది. నీతి, అపరిశుద్ధత, పరిశుద్ధత వీటికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలిసిందండి. సో యేసు ప్రభు దగ్గరికి రావడం అంటే ఒక మతం దగ్గరికి వచ్చినట్టు కాదు. యేసు ప్రభు దగ్గర రావడం అంటే ఒక కులాన్ని స్వీకరించడం కాదు. కానీ యేసు ప్రభు దగ్గరికి రావడం అని అంటే యేసు ప్రభు వారి మార్గంలోకి రావడం అని అర్థం. యేసు ప్రభు దగ్గరికి రావడం అంటే ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నట్టు అర్థం. కానీ ఇది మతానికి కులానికి సంబంధించింది కాదన్నా తమ్ముడు. ఇది మతానికి కులానికి సంబంధించింది కాదు. ఇది మనిషికి దేవుడికి సంబంధించింది. మనిషికి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక గొప్ప అనుబంధం ఏంటో ఆ అనుబంధం గురించి మార్గం తెలియజేస్తుంది. మనిషికి దేవుడికి మధ్యలో గ్యాప్ వచ్చింది. కారణం మనిషి జీవితంలోకి పాపం ఎంటర్ అయింది. పాపము మనిషిని ఏం చేసిందంటే దేవుడి దగ్గర నుంచి దూరం చేసింది. కనుకనే ఇదిగో మనిషి దేవుడికి దూరం అయ్యాడు. కనుకనే ఆ మనిషిని వెతుక్కుంటూ దేవుడి భూమి మీదకి రావడం జరిగింది. ఈ భూమి మీద మనుషులందరి కొరకు చనిపోయినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభువారు మనుషుల గురించి ఆలోచన చేసే దేవుడు. ఎందుకంటే ఆయన మనుషులందరినీ సృజించాడు కనుక, మనుషులందరినీ ఆయన పోలికలు ఆయన రూపంలో చేసుకున్నాడు కనుక మనిషి కోసం మనిషిని ఎత్తుక్కుంటూ యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఇదిగో మనిషి నశించిపోవడం, మనిషి పాపంలో ఉండడం, మనిషి శాపంలో ఉండడం, మనిషి దోషంలో ఉండడం, ఎన్నో వ్యసనాలకి బానిసైపోయి తాగడానికి, ప్యాకెట్లకి, రకరకాలైనటువంటి చెడు వ్యసనాలకి, మనిషి వ్యసనాలకి బానిసైపోయి దేవుడికి దూరం అవుతున్నాడని యేసు దేవుడు ఈ భూమి మీదకి ఆ మనిషిని ఎత్తుకుంటూ వచ్చాడు. మా మాటలు వింటున్నటువంటి అన్నలకి, తమ్ముళ్ళకి, పెద్దవారందరికీ మేము చేసే మనం ఏంటంటే యేసు ప్రభువుని నమ్మడం అంటే మతాన్ని నమ్మడం కాదండి. యేసు ప్రభువుని స్వీకరించడం అంటే మతం దగ్గరికి రావడం కాదు, కానీ ఒక మంచి మార్గంలోకి రావడం. యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు పరలోకం వెళ్ళరు అని చెప్పాడు. ఇదిగో యేసు ప్రభువు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అంటే యేసు ప్రభువు ఇదిగో చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయిన తరువాత జీవితం ఏంటో అనే విషయం యేసు ప్రభువుకి తెలుసు. ఇదిగో మా మాటలు వింటున్నటువంటి అన్నలారా, ఒక్క మాట మీకు తెలియజేస్తున్నాం. మనిషి చనిపోయిన తరువాత, మరణం తరువాత జీవితం ఉన్నదని బైబిల్ చెప్తా.